ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ టీన్ పేరెంటింగ్. సో బోలెడన్ని టిప్స్ అయితే మనం తెలిసేసుకుంటున్నాము ఫ్రమ్ డాక్టర్ షర్మిల గారు. సో మేడం, ఇవాల్టి టాపిక్లోకి యాక్చువల్గా దిగిపోయి మాట్లాడితే టీనేజర్స్ మైండ్ అండ్ హార్ట్ గాలిపటంలా ఎగురుతూ ఉండాలనిపిస్తుంది. పాపం మా కంట్రోల్ ఆ దారం పట్టుకొని పేరెంట్స్ దాన్ని కంట్రోల్ చేస్తూ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలా సింక్ అవుతాయి అంటే, ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ వాళ్ళకి తెలియజేస్తూ లిమిట్స్ క్రియేట్ చేయాలి. అసలు ఈ రెండు సాధ్యమే అంటారా ఈ రోజుల్లో? ఎస్పెషల్లీ డెఫినెట్గా సాధ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనందరం కూడా టీన్స్ దాటే వచ్చాం కదా. మా పిల్లలతో ఎప్పుడు అనేదాన్ని, అంటే సడన్గా మేము 40 ఏళ్ళ వయసులో పుట్టలేదు, మేము పుట్టినప్పుడు 0 వయసు, తర్వాత టీనేజ్, తర్వాత అడల్ట్స్ అయ్యాము అని చెప్తూ ఉంటాను అందరికీ. సో మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్ ప్రాబ్లమ్స్ నుండి వచ్చాము మనం. నేను 2 పిల్లల్ని పెంచాను. సో ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎనీవేస్. బట్ డైలీ చూస్తూ ఉంటాను టీనేజర్స్ని. ఎస్, ఫ్రీడమ్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి, బట్ బౌండరీస్ ఉండాలి. బౌండరీస్ అంటే దానికి ఏదో ఒక కంచె ఉండాలి. ఆ కంచె ఎక్కడ పెట్టాలి ఆ కంచెని అనేది ఈ టీనేజరు పేరెంట్ ఇద్దరు కూర్చుని డిసైడ్ చేయాల్సింది. కంచె ఎలా వేసుకోవాలి అనేది, ఆ కంచె లోపలే ఉండాలి అనేది రెస్ట్రిక్షను. బట్ ఆ కంచె లోపల అట్లీస్ట్ తిరగనివ్వాలి. ప్రతి క్షణం నువ్వు కాళ్ళ కింద నిప్పులు పోయకూడదు. ఇది పేరెంట్స్కి. ఓకే, సో ఫ్రీడమ్ అసలు ఎంత, వాట్ ఈస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ చాలామంది అడుగుతారు. ఐ మీన్ పేరెంట్స్కి ఆ డౌట్ ఉంటుంది. రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమిటి అని అంటే, అది డిసైడ్ చేసేది 2 విషయాలు. ఒకటి కల్చరల్ నార్మ్స్, అంటే మనం పెరిగిన వాతావరణం, మన పిల్లలు పెరుగుతున్న వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్న, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి వెస్టర్న్ నార్మ్స్ పనిచేయవు. సేమ్ అమెరికాలో వెళ్ళి ఇలా బ్రతుకు అని చెప్పకూడదు. సో కల్చరల్గా రిలవెంట్గా ఉండాలి. రెండోది, కల్చర్తో పాటు మీ ఫ్యామిలీ నార్మ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియాలోనే 1,00,000 రకాల ఫ్యామిలీస్, 1,00,000 రకాల రూల్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ నార్మ్స్ ఏంటి, మీ కల్చరల్ నార్మ్స్ ఏంటి, ఈ రెండిటి బట్టి మాట్లాడుకుని డిసైడ్ చేయాల్సిందే ఫ్రీడమ్ బౌండరీస్. సో ఇది పేరెంట్స్కి ఒక క్లియర్ కట్ ఐడియాగా మీరు చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, కొన్ని స్ట్రాటజీస్ లాంటివి మనం ఒకవేళ డిజైన్ చేయాల్సి వస్తే పేరెంట్స్ కి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి తెలుసు. పిల్లలకి పేరెంట్స్ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని అనిపించకూడదు, నా పేరెంట్స్ నన్ను ప్రతి విషయంలో రెస్ట్రిక్ట్ చేస్తున్నారని అనిపించకూడదు. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేస్తూ పాపం పేరెంటింగ్ చేయాలి. ఓకే, సో దీంట్లో కీలకమైన విషయాలు ఏంటంటే, అసలు మనకు బౌండరీస్ ఎందుకు ఉండాలి అనేది పేరెంట్స్కి తెలియాలి, పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం గీసే ప్రతి బౌండరీ లిమిటేషన్ ఏంటంటే సేఫ్టీ. సో సేఫ్గా ఉండటానికి ఈ ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లా ఉంది, పోలీస్ ఉన్నారు, ఒక పర్టికులర్ టైమింగ్స్లో ఒక పర్టికులర్ థింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సిమిలర్లీ మన ఇంట్లో మనకి ఈ బౌండరీస్ ఎందుకున్నాయి అని అంటే, మాకున్న అనుభవంతో, మన చుట్టుపక్కలకున్న అనుభవంతో ఈ బౌండరీస్ లోపల ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు అనేది చెప్పాలి. పర్ఫెక్ట్. అండ్ ఈ బౌండరీ సెట్ చేసే ముందు పేరెంట్స్ పిల్లల వైపు నుంచి తీసుకోవాల్సిన ఇన్పుట్స్ ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ విషయంలో బౌండరీలో మన ఇద్దరికి ఫ్రిక్షన్ వచ్చింది, రాత్రి ఈ పర్టికులర్ టైంలోపు ఇంట్లో ఉండాలి, వారానికి ఇన్నిసార్లే నువ్వు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి. ఇవన్నీ నంబర్ కదా ఆబ్జెక్టివ్గా. 10 PM లేదా 9 PM లేదా 8 PM నైట్ టైం బిఫోర్ విచ్ యూ హ్యావ్ టు రీచ్ హోమ్. అండ్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి, 1 day బిఫోర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యామిలీ నార్మ్స్ నేను డిసైడ్ చేసుకుంటాను ఇన్ డిస్కషన్ విత్ మై చైల్డ్. బట్ ఇది చేసే ముందు మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళతో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకున్న నార్మ్స్ ఏంటి,
దాని నుంచి టూ మచ్గా డిఫరెంట్గా ఉండకూడదు. కరెక్ట్. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ పియర్ గ్రూప్లో వాళ్ళ పేరెంట్స్ అప్పుడైతే ఇతరులని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామనేగా. అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, కొన్నిసార్లు పియర్ గ్రూప్ పేరెంట్స్తో మాట్లాడటం మూలన మనం గనక బ్యాక్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ మిగిలిపోయి ఉంటే మనకి కరెక్షన్ అవసరం. వాళ్ళు మరీ ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటే, మరీ ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు అటువైపు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ అందరూ అంటే నా క్వశ్చన్ ఇక్కడ వాళ్ళు చేస్తే రైట్ మనం చేస్తే తప్పు అని కాదు కదా. వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు, బట్ మన ఫ్యామిలీ నార్మ్స్ ప్రకారం మనం మోడరేట్ గానే ఉండాలి, ఉండి తీరాల్సిన పరిస్థితి. అందుకే నేను కల్చరల్ నార్మ్స్, ఫ్యామిలీ నార్మ్స్ అని రెండు సో దట్ డిఫర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ డెఫినెట్లీ, బట్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఫ్యామిలీ నార్మ్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్తావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ నార్మ్స్ ఇవి. సో నాకు వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంది, ఆ పేరెంట్కి నాకు డిఫరెన్స్ ఉంది కదా. సో సిమిలర్లీ నీకు నీ ఫ్రెండ్కి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ నార్మ్ ఆర్ ఫ్యామిలీ కల్చర్. సొసైటల్ కల్చర్ ఉంటుంది, సొసైటల్ నార్మ్స్ ఉంటాయి, మన ఇంట్లో మనం పెట్టుకున్న కొన్ని నార్మ్స్ కూడా ఉంటాయి. ఎందుకనంటే అది మన ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మన రెస్పెక్ట్ కావాలి అని అనుకుంటే ఈ బౌండరీస్లో మనం ఉండాలి. ఆ బౌండరీస్లో నేను ఉంటున్నాను, నువ్వు ఉండాలి. షర్మిల గారు మీరు చెప్పేది నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ విత్ ద టీనేజర్, స్టేటింగ్ దట్ దీస్ ఆర్ ఆర్ నార్మ్స్ అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ చెయ్యాలి, పేరెంట్ గా చెయ్యాలి. వాళ్ళు కొంత పట్టు విడుపు కూడా ఉండాలి పేరెంట్స్ వైపు. ఇందాక మీరు అన్నట్లు వాళ్ళ బ్రెయిన్ హాఫ్ ప్రాసెస్ అయ్యే స్టేజ్ అది, ఎంటరింగ్ అడాలసెన్స్ పీరియడ్ అంతా. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఎలా వస్తుందంటే ఆ కన్విన్స్ అవ్వలేక పేరెంట్స్ చెప్పిన దానికి అసలు నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లా, నేనేం చెప్పినా తప్పుగా తీసుకుంటున్నారు, అసలు మా వాళ్ళకి నా మీద నమ్మకం లేదు అని కూడా పిల్లలు ల్యాండ్ అయ్యే సందర్భాలు బోలెడు ఉంటాయి. సో ట్రస్ట్ అనేది పేరెంట్స్ అండ్ టీనేజర్స్ మధ్యలో బ్రేక్ అయినట్లు టీనేజర్స్ ఫీల్ అవుతారు, కానీ దట్స్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కంట్రోలింగ్ అని పేరెంట్స్ ఫీల్ అవుతారు. ఈ క్లిఫ్ ఎప్పటికి సాల్వ్ అవుతుంది అసలు? సో ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి అని అడుగుతున్నారు ఇన్ వన్ వే. మీరు అంటే మీ టీనేజర్ మిమ్మల్ని గౌరవిస్తూ మీరు చెప్పిన దాని మీద నమ్మకం ఉంచుకొని అది ఎలా ఫాలో అవ్వాలి అని అంటే ఒకే ఒక్క వే కమ్యూనికేట్ చేయడం. మీరు ఏమనుకుంటున్నారు, మీరు దేని గురించి ఆందోళన పడుతున్నారు, ఏది జరగబోతుంది అని చెప్పి మీరు భయపడి ఈ పర్టికులర్ సేఫ్టీ నెట్ పెడుతున్నారు, ఇవన్నీ కనుక మీ టీనేజర్తో డిస్కస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టైంలోపు ఇంటికి రావాలి, ఎందుకు రావాలి, క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, పోలీస్ మనకిచ్చిన గైడ్లైన్స్ ఏంటి, అండ్ ఏ రకాలుగా క్రైమ్ జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకని ముందు ఇన్ఫార్మ్ చేయాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఐఎమ్ ష్యూర్ టీనేజర్స్ ఒప్పుకుంటారు. ఓకే మేడం, ఈ సిచ్యువేషన్లో మీరు చెప్పినట్టు టీనేజర్స్ ఒప్పుకుంటారు. బట్ ఇంకా ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి, సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకళ్ళ ఇంట్లో కలుస్తున్నారు, స్లీప్ ఓవర్స్. ఇప్పుడు అసలు ట్రెండ్లో ఉంది అది, వారానికి ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు స్లీప్ ఓవర్స్. టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్లీప్ ఓవర్స్, ఈవెన్ దో ఇట్స్ ఎట్ సమ్ అదర్స్ హౌస్, ఈవెన్ దో చాలా సార్లు మనకి నచ్చకపోవచ్చు ఆ అంశం, అది సేఫ్టీయే కదా అని వాదిస్తే ఏం చెప్తారు? ఓకే, స్లీప్ ఓవర్స్ గురించి మా ఇంట్లో కూడా డిస్కషన్స్ జరిగినాయి ఆర్ రాదర్. ఏంటంటే మై ఫస్ట్ చైల్డ్ వెన్ హీ వాజ్ ఎ టీన్, బాబు, నో స్లీప్ ఓవర్స్ వాజ్ ద ఫ్యామిలీ రూల్, బట్ ద రూల్ చేంజ్ స్లైట్లీ జరగాల్సిందే ఆఫ్టర్ 5 years. ఏమిటి అని అంటే షీఈ్ ఎ గర్ల్, ద సెకండ్ వన్ ఈజ్ ఎ గర్ల్. సో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ స్లీప్ ఓవర్స్ అలౌ చేయాలా, అలౌ చేయకూడదా, అది అగైన్ దట్ ఈస్ వాట్ ద ఫ్యామిలీ షుడ్ డిస్కస్ అండ్ డిసైడ్ ఆన్. బట్ పేరెంటల్ సూపర్విజన్ ఉన్న ప్లేసెస్లో, అంటే ఇంట్లో లేదా ఒక మూవీకి వెళ్తామని అడుగుతారు, ఒక వయసులో ఫ్రెండ్స్ కలిసి మూవీకి వెళ్తాము, ఓకే, సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైమింగ్ ఆఫ్ ద మూవీ చూసుకోవాలి, కైండ్ ఆఫ్ మూవీ చూడాలి, ఇవన్నీ కనుక మనం బుక్ చేస్తే టికెట్స్, సమ్టైమ్స్ కొంచెం యంగర్ ఏజ్లో ఒక పేరెంట్ వీ విల్ నాట్ బి సిట్టింగ్ విత్ యూ, విల్ బి సిట్టింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ
అదే థియేటర్లో సమ్వేర్ ఎల్స్. అట్లీస్ట్ వన్ పేరెంట్ షుడ్ బి మానిటరింగ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఫోర్సీన్ థింగ్స్ ఏమన్నా జరిగితే మీకు ఇమ్మీడియట్ కాల్ ఫర్ హెల్ప్ ఆర్ మీకు అడ్వైస్ ఇవ్వటానికి అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఒక ఏజ్లో ఇది మనం అడిగేది వాళ్ళని. ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ద మూవీ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ స్లీప్ ఓవర్స్తో ఉన్న ఒకటి ఏంటంటే మీరు ఫ్యామిలీ కల్చర్స్ మ్యాచ్ కాని ఫ్యామిలీస్తో స్లీప్ ఓవర్స్ పర్మిట్ చేయక్కర్లేదు. వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఇప్పుడు దెర్ ఈస్ అ ఫ్యామిలీ విచ్ థింగ్స్ ఓకే స్లీప్ ఓవర్స్ ఆర్ ఫైన్ ఎనఫ్, స్లీప్ ఓవర్స్ ఆర్ ఓకే అండ్ డూయింగ్ సర్టెన్ థింగ్స్ ఆన్ ఎ స్లీప్ ఓవర్ ఆర్ ఓకే ఓకే కొన్ని ఫ్యామిలీస్లో. బట్ మీ వాల్యూస్ మైట్ బి డిఫరింగ్ ఫ్రమ్ దట్. అప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ అండ్ సే నో, దిస్ ఈజ్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఎ నో. ఎందుకంటే ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో నువ్వు at the end of the day family is what is going to stay with you and will be with you forever. థిక్ అండ్ థిన్లో నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిచ్చిన్న అయ్యేది నీ ఫ్యామిలీ ఎవెన్చువల్గా. సో ఫ్యామిలీలో నీ రెస్పెక్ట్ కోల్పోకూడదు అని అంటే ఒక పర్టికులర్ బౌండరీలోనే ఆపరేట్ అవ్వాలి. ఇది మనము మనం ఎలా బౌండరీస్ సెట్ చేసుకున్నాము. నాకు కూడా పియర్ గ్రూప్ ఉంది. నా పియర్ గ్రూప్ అంటే నేను పనిచేసే చోట లేదా హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ పియర్ గ్రూపు, నేను ఎలా స్లైట్గా డిఫరెంట్గా నా బౌండరీ సెట్ చేసుకున్నాను అండ్ ఆ బౌండరీలో నేను ఎలా ఉంటున్నాను. సో ఇది నీకు కూడా అప్లై అవుతుంది. కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళు చేసేది మనం చేయటం కుదరదు. అది వాళ్ళ ఫ్యామిలీ నామ్, ఇది మన ఫ్యామిలీ నామ్ అని ఎక్స్ప్లెయిన్. మనకున్న వనరులు, మనకున్న వేరియస్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నిటిలో ఈ బౌండరీలోపు ఆపరేట్ అవ్వాలి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఎమ్ ష్యూర్ ఎక్కడో ఒక చోట వీ కెన్ కమ్ టు ఎ కామన్ గ్రౌండ్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ డైలాగ్. బ్లంట్గా నో అని చెప్పడం కన్నా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే పేరెంట్స్కి టీనేజర్స్కి మధ్యలో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఆ అన్కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండదేమో. ఒక్కసారి ట్రై చేసి చూడండి.